నాగర్ కర్నూలు జిల్లాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు సెక్యూరిటీ గార్డుల ధర్నాకు దిగారు. జనరల్ ఆసుపత్రి ముందు తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 300 పడకల ఆసుపత్రికి కేవలం 10 మంది మాత్రమే డ్యూటీ చేయాల్సి వస్తుందని, స్టాఫ్ తక్కువగా ఉందని, స్టాఫ్ను పెంచాలని వారు కోరారు. కొత్తగా పెరిగిన జీతాలు వెంటనే అమలు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు సెక్యూరిటీ గార్డులు డిమాండ్ చేశారు. గతంలో కలెక్టర్కు, ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోవడంతో ధర్నాకు దిగామని పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. నాగర్ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ అండ్ సూపర్వైజర్ కార్మికులకు కనీస వేతనాలకు నోచుకోకుండా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏరియా ఆసుపత్రికి చేసినటువంటి టెండర్ 2017లో వచ్చినటువంటి టెండర్ ప్రకారమే జిల్లా ఆసుపత్రి అయింది, జిల్లాలు డివైడ్ అయినాయి. తర్వాత ఇది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిగా, మెడికల్ కాలేజ్ వచ్చినాక జనరల్ ఆసుపత్రిగా అయింది. 100 పడకల నుంచి ఇవాళ 600-700 పడకలకు సామర్థ్యం పెంచిన 2017 నుంచి ఇప్పటిదాకా ఒక వర్కర్ను కూడా పెంచకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి 35-36 మంది వర్కర్లతో ఇంత పెద్ద ఆసుపత్రిలో వెట్టి చాకరీ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ఏదైతే ఉన్నదో ఎస్ఎస్సి ఏజెన్సీ అనేటటువంటిది అప్పటి జీవో నెంబర్ 68 ప్రకారం 10,200 రూపాయలు వేతనం ఇవ్వాలి. కానీ 7,600 రూపాయలు ఇచ్చి పొట్టలు కొట్టేటటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ఆరోగ్య పద్ధతుల్లో ఉంటా ఉన్నది. ఆయన పైన చర్య తీసుకోవాలి. ఆయన ఏజెన్సీని టెండర్ని రద్దు చేయాలని చెప్పేసి అనేక సార్లు ఆసుపత్రి కార్మికులు ధర్నాలు చేసి కలెక్టర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కావట్లేదు. అధ్యక్ష